చాలా మంచి ప్రశ్న. నీటి బాప్తిస్మము, రక్షణ రెండిటికి సంబంధం ఉన్న, అయితే రెండు వేరు సబ్జెక్ట్స్. రక్షణ అన్నదానికి వచ్చేసరికి అదేమో బహుమానం. రక్షణ అన్నది ఒక ప్రాముఖ్యమైన ఘట్టం మన జీవితంలో. దేవుని బిడ్డలుగా అగుటకు, దేవుని రాజ్యంలో చేర్చబడడానికి, రక్షణ పొందడం, రక్షణ స్వీకరించడం అన్నది అత్యంత అవసరం. అయితే దీనికి నీటి బాప్తిస్మముతో సంబంధమే లేదు. ఒకడు రక్షింపబడాలి అంటే రోమిలికి రాసిన పత్రిక 10:9 ప్రకారము యేసుక్రీస్తే ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు యేసుక్రీస్తు మృతులలో నుండి తండ్రి అయిన దేవాతి దేవుని చేత లేపబడ్డాడు అని విశ్వసిస్తే చాలు, ఒకడు తక్షణమే వెంటనే రక్షణ పొందుతాడు. అయితే చాలామంది రైట్ ఫౌండేషన్స్, రైట్ ట్రూత్స్, రైట్ గాస్పల్ అన్నది లేక ఈ రక్షణ అన్న అంశంతో పాటు నీటి బాప్తిస్మమును చాలా అబ్రప్ట్గా దాన్ని జోడించడం, లేదంటే రక్షణ అన్నది చాలా విలువైనది, రక్షణ అన్నది ఎంత కీలకమైందో దానికి బదులుగా నీటి బాప్తిస్మమును రీప్లేస్ చేయడం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దేవుని వాక్యంలో మనకు చాలా సందర్భాల్లో రక్షణ అన్న విశిష్టతను గూర్చి, అలాగే నీటి బాప్తిస్మము అన్న దానిని గూర్చి కూడా గొప్ప వివరణ మనకు దొరుకుతుంది. రక్షణ అన్నదానికి సబ్స్టిట్యూట్స్ లేవు, నీటి బాప్తిస్మమును కూడా సబ్స్టిట్యూట్స్ లేవు. కానీ ఈ విషయం మాత్రం ప్రతి ఒక్క క్రైస్తవుడు గమనించాలి. అలాగే కొత్తగా దేవుని రాజ్యంలోనికి ఎవరైనా చేర్చబడాలని అనుకుంటే వారికి కూడా ఇది చాలా కీలకమైంది. అదేంటంటే, ఒకడు రక్షణ పొంది కూడా నీటి బాప్తిస్మము పొందుకోకుండా ఉండొచ్చేమో, కానీ నీటి బాప్తిస్మము పొంది రక్షణ పొందకుండా ఉంటే మాత్రము వానికి నిత్య జీవం లేదు. దేవుని రక్షణను, దేవుని విమోచనను, దేవుని రాజ్యాన్ని, దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని సమస్తమును ఒకడు ఇలా చేస్తే గనుక అనుభవించలేడు. రక్షింపబడి ఒక వ్యక్తి నీటి బాప్తిస్మము తీసుకుంటే మంచిదే, అయితే ఏదో కొన్ని కారణాలు బట్టి తీసుకోలేదు అనుకుందాం. దాని ద్వారా ఆ వ్యక్తికి కలిగే నష్టమేం లేదు. అలాగే చాలామంది తప్పుడు బోధల ద్వారా కావచ్చు, తప్పుడు విధానంలో రక్షణ అన్నదానికి నడిపింపబడ్డం కావచ్చు, ఇలా చేయడం ద్వారా ఏదో మెకానికల్గా, ఏదో రిలీజియస్గా నీటి బాప్తిసం తీసుకొని ఇదే ఏమో రక్షణ అని ఒకవేళ తప్పుగా లీడ్ చేయబడి, లేదు అలాంటి భ్రమలో ఏదైనా ఉంటే వారందరూ ఈరోజు క్లియర్గా తెలుసుకోవాలి. ఆ నీటి బాప్తిస్మం ఏదైతే ఉందో అది ఒకరిని రక్షించలేదు. ఆ నీటి బాప్తిస్మము ద్వారా ఒకడు రక్షింపబడడు అని స్పష్టంగా తెలుసుకోవాలి. మరి నీటి బాప్తిస్మము, రక్షణ, వీటికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడు ఏమంటూ ఉన్నాడంటే వాక్యం ద్వారా, ఎవరైతే రక్షింపబడ్డారో వారి రక్షణ విశ్వాసము ద్వారా స్వీకరించు ఒక బహుమానం. కాబట్టి నేను రక్షింపబడ్డాను అన్న ఈ ఆత్మ సంబంధమైన ఆంతర్యంలో జరిగే మహత్ కార్యమును గూర్చి, ఆ గొప్ప ప్రక్రియను గూర్చి బయటికి ఎవరికైనా వివరించాలి అంటే దానికి ఒక వే లేదు. కాబట్టి నేను నిజముగానే రక్షణ పొందాను అన్న ఈ ఆత్మ సంబంధమైన ఆంతర్యములోని క్రియకు సాదృశ్యముగా భౌతికముగా కనుపరిచే ఒక చిహ్నమో గుర్తో ఏదైనా అవుతే అదే నీటి బాప్తిస్మం అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రక్షింపబడి ఇది నా విశ్వాసము, నేనిప్పుడు యేసయ్య బిడ్డగా అయ్యాను, నేనిప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేనిప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను, నేనిప్పుడు క్రైస్తవునిగా అయ్యాను అన్న తన విశ్వాసమునకు, విశ్వాసపు క్రియగా నీటి బాప్తిస్మమును తీసుకొని, ఇదిగో నా చుట్టూన్న జనాంగమా, నా చుట్టూన్న ప్రజలారా, నీటి బాప్తిస్మం నేను తీసుకున్నాను అని అనేకులకు నీటి బాప్తిస్మము అన్న ఒక క్రియను, ఒక భౌతికమైన క్రియను అది కనుపరచడం ద్వారా అనేకులకు ఏం తెలుస్తుందంటే ఇతను రక్షింపబడినప్పుడు ఎవరికి తెలియదు. కాబట్టి ఎందుకు అంటే అది లోపల జరిగే ఒక
మహత్కార్యము కాబట్టి, ఆంతర్యంలో జరిగే ఒక నూతన సృష్టి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా జరిగే కార్యం కాబట్టి అది ఎవరికి బయటికి బాహాటంగా కనిపించకపోవచ్చు. అయితే ఈ నీటి బాప్తీసం తీసుకోవడం ద్వారా ఓహో, ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు కాబట్టే దానికి గుర్తుగా నీటి బాప్తిస్మమును తీసుకుంటున్నాడు. ఇతను నీటి బాప్తిస్మం తీసుకోవడం మనమంతా కళ్ళతో చూస్తూ ఉన్నాం కదా. మరి ఇతను నీటి బాప్తిస్మము తీసుకున్నాడు అంటే రక్షింపబడ్డాడు అని మనం నమ్మాలి అని ఒక కంక్లూజన్కి వస్తారు. దాని నిమిత్తమై దేవుడు ఒక విశ్వాసి యొక్క నిజమైన విశ్వాసానికి విశ్వాసపు క్రియగా మాత్రమే నీటి బాప్తిస్మము మనమందరూ చేయాలి, నీతి యావత్తు ఇలా జరగాలి అని యేసయ్య కోరుకున్నాడు. కానీ నీటి బాప్తిస్మము వలననే ఒకడు రక్షింపబడతాడు అని దేవుని వాక్యంలో లేదు. అందుకే మార్కు సువార్త 16:16 ఏముంది? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడు అని వేరే ఉంది. ఇక్కడ మీకు కొంత వివరిస్తాను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని చెప్తున్న ఆ సందర్భంలోనే నమ్మి బాప్తిస్మము పొందనివాడు ఏమవుతాడని ఉంది వాక్యంలో. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని ఉంది. మరి అదే సమయంలోనే నమ్మక బాప్తిస్మము పొందక ఉన్నవాడు శిక్ష పొందుతాడు అని ఎందుకు లేదు? పైనేమో 2 చూస్తున్నాం, నమ్మి అని చూస్తున్నాము, బాప్తిస్మము అని చూస్తున్నాం. కింద వచ్చేసరికి నమ్మనివాడు అని ఉంది. కానీ రెండిట్లో ఒకదాన్ని డిలీట్ చేశారు. అంటే దేవుని వాక్యంలో దేవుడు 2 విషయాలలో ఒకదాన్ని డిలీట్ చేసి ఒకే ఒకదాన్ని పెట్టాడు, కేవలం నమ్మడం. అంటే అర్థం ఏంటి? నమ్ముట వలననే రక్షణ, విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారా ఒకడు రక్షణ పొందుతాడు అనగా ఇండైరెక్ట్గా దేవుడు అక్కడ మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. బాప్తిస్మము అన్నది మన రక్షణకు కౌంట్ కాదు. బాప్తిస్మం అన్నది ఏ విధముగా కూడా మన రక్షణకు వెయిట్నివ్వదు. అసలు మన రక్షణలో ఏ భాగంలో కూడా బాప్తిస్మము రాదు. అది మన విశ్వాసానికి భౌతికంగా మనము కనపరిచే ఒక క్రియ మాత్రమే అన్నది దాని ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి రక్షణ ఒకనికి కావాలి అంటే విశ్వాసం కావాలి. మరి అంత మాత్రమే కాకుండా ఆ రక్షణ యొక్క విశ్వాసానికి విశ్వాసపు క్రియగా కూడా నీవు కనుపరచాలి. ఈ లోకానికి నేను దేవుని బిడ్డను, యేసయ్య బిడ్డను, నా తండ్రి అయిన దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు అని కనుపరచాలి అని అనుకుంటే నీటి బాప్తిస్మము కూడా తీసుకోవాలి. తీసుకుంటే మంచిదే. అది నీ జీవితంలో ఒక సాక్ష్యముగా నిలిచిపోతుంది. అవును, నిజమే, యేసుక్రీస్తునందే నా విశ్వాసము, ఆయన యందే నా నిరీక్షణ అన్నదాన్ని ఒకడు ధృవీకరిస్తూ ఉన్నట్లు లెక్క. అలాగే రక్షణతో పాటు బాప్తిస్మము, నీటి బాప్తిస్మము ఉన్నా లేకపోయినా నీ రక్షణ అన్నదానిలో నాణ్యత ఏమాత్రం తగ్గిపోదు. నీ రక్షణలో ఉన్న క్వాలిటీ ఏమాత్రం తగ్గదు. నీ రక్షణ కేవలం విశ్వాసము ద్వారా వస్తుంది. కాబట్టే దేవుడు నమ్మి బాప్తిస్మము అన్నాడు. క్రింద అదే వాక్యంలో 2వ భాగానికి వచ్చేసరికి నమ్మని వానికే శిక్ష అని ఉంది, కానీ బాప్తిస్మం తీసుకోకపోయినా శిక్ష అని లేదు. అక్కడ ఆ రెండింటిని దేవుడు పెట్టుండాలి. కానీ ఒకటే ఎందుకు పెట్టాడు దేవుడు? ఈ రెండిటిలో నమ్మడము బాప్తిస్మం అన్న రెండిటిలో చాలా విలువైనది, చాలా కీలకమైనది, ఒకరిని దేవుని రాజ్యంలోనికి నడిపించేది విశ్వాసం మాత్రమే. నమ్మకం అంటే అక్కడ ట్రస్ట్, నమ్మకం అంటే అక్కడ విశ్వాసము. విశ్వాసం మాత్రమే ఒకరిని రక్షిస్తుంది. అది ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే ఒకరిని రక్షించును అన్నదే సత్యం. హల్లెలూయా.